రాష్ట్రాల్లో టమోటా మంట సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చింది టమోటా. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పెరిగాయి. టమోటా ధరలు మళ్లీ రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ధర ఏకంగా 80 రూపాయలకు చేరుకోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో టమోటా డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకే టమోటాలను విక్రయిస్తోంది. రైతు బజార్ల ద్వారా కేజీ 48 రూపాయలకు ప్రభుత్వం అందిస్తోంది. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి టమోటాలు దిగుమతి చేసుకుంటున్నారు. వాటినే రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. విశాఖలో సబ్సిడీపై టమోటా కొనేందుకు వినియోగదారులు మార్కెట్లకు ఎగబడుతున్నారు. అయితే రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో టమోటా పంట దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. టమాటా ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. రోజుకో రేటు పెరగడంతో ఒక్కసారిగా ప్రజలు టమాటా కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే గత వారం రోజుల్లో విశాఖలో 100 రూపాయలకు పైగా టమాటా కిలో ధర చేరింది. దీంతో ఒక్కసారిగా జనంకు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీ కౌంటర్లు పెట్టి రైతు బజార్లో ప్రత్యేకంగా 48 రూపాయలకి ఈరోజు కిలో టమాటా చొప్పున విక్రయించడంతో ఒక్కసారిగా రైతు బజార్లో భారీగా జనం పెరిగారు. చెప్పండి, బయట ఎంత ఎలా ఉందండి టమాటా ధర? 80 రూపాయలు ఉందండి. ఈరోజు ఎంతకి ఇస్తున్నారు? ఏం తెలియదు. ఇంకా 48 రూపాయలు అండి. అంటే 100 రూపాయలు కూడా వెళ్ళింది కదా ఈ మధ్యలో వెళ్ళింది. ఈరోజు సబ్సిడీకి 48 రూపాయలు ఇస్తుంది. చెప్పండి అమ్మా, బయట అంటే టమాటా ధర ఎలా ఉంది, ఇక్కడ ఎలా అమ్ముతున్నారు? ఇక్కడ కొద్ది పర్వాలేదు, బయట కంటే ఇక్కడ పర్వాలేదు. బయట ఎంత? బయట 70-80 అమ్ముతున్నారు. 100 కూడా పెరిగింది కదా? అలా కూడా అమ్ముతున్నారు, ఇక్కడ పర్వాలేదు కొద్దిగా. ఓకే, ఇక్కడ కౌంటర్లో కూడా భారీగా జనం తరలి వచ్చి కౌంటర్ల ద్వారా ఈ టమాటాను తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా అంటే ఎగబడిపోతే జనం ఉంటున్నారు. మనతో పాటు కొంతమంది ఈ స్థానికంగా ఉన్న అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, చంద్రబాబు గారు, వాస్తవానికి అంటే ఈ టమాటా సబ్సిడీపై ఎన్ని రోజులు ఇస్తారు, ఈరోజు ఏ రేటుకి అమ్ముతారు, ఎలా అమ్మకాలు చేస్తారు? సార్, అదే టమాటా మనకి బయట ఎక్కువ రేటు ఉండడంతో గవర్నమెంట్ వారు మనకి తక్కువ రేటుకే సప్లై చేయడం జరుగుతుంది. మన ఈ నరసింహ రైతు బజార్లో 60 కేట్లు టమాటా ఈరోజు వచ్చింది. బయట చూసుకున్నట్లయితే రేటు ఈ వారం రోజుల్లో 80, 90, 100 రూపాయల వరకు కూడా ఉంది. మన రైతు బజార్లోని ఇప్పుడు ప్రస్తుతం రేటు 48 రూపాయలు ఉంది. మొన్న 61 రూపాయలు ఉంది. నిన్న 54 రూపాయలు, ఈరోజు 48 రూపాయలు. రోజు రోజుకి టమాటా ధర తగ్గుతుంది. కాబట్టి వినియోగదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధరలు తగ్గే వరకు కూడా ప్రభుత్వం వారు గవర్నమెంట్ టమాటా సరఫరా చేయడం జరుగుతుంది. బహిరంగ మార్కెట్లో 70 నుంచి 80, ఒక్కోసారి 100 రూపాయలు కూడా ఈ ధర పెరిగిన నేపథ్యంలోని ఒక్కసారిగా ఈ సబ్సిడీపై కౌంటర్లలో ఇస్తున్న టమాటాకు భారీ డిమాండ్ పెరిగింది. క్యూ లైన్లో వేచి చూసి మరీ వినియోగదారులు కొంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి 2 కిలోల చొప్పున టమాటాను విక్రయిస్తున్నారు. ఇంకా మరికొన్ని రోజుల్లో టమాటా ధర దిగి వచ్చే వరకు ఈ కౌంటర్లు కొనసాగుతాయి. సబ్సిడీపై కిలో టమాటా 48 రూపాయల వరకు 48 వరకు ఇస్తామని చెప్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.